హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను అటుకులు అలాగే గోధుమ పిండితో ఇలాగా వడలు చేయండి. చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాగా స్నాక్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు. నేను ఇక్కడ ఇవి చేసుకోవడానికి ఒక 2 కప్పుల వరకు అటుకులు వేసుకున్నాను. ఇవి మామూలు అటుకులే. వీటిని ఒకసారి మంచినీళ్ళు వేసుకుని ఇలాగా కడుగుతున్నట్టయితే దీంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఇలా అయిన తర్వాత మీకు ఒకవేళ కొంచెం డ్రై అయిపోయినట్టుంటే 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకోండి. ఇలా నేనైతే ఇలాగే ఉంచేస్తున్నాను. ఒక 10 నిమిషాలు దీన్ని నానబెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఈ అటుకులు అనేవి మంచిగా నానిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా చేతితోటి ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుంటే ఇవి మెత్తగా అయిపోతాయి. ఒకవేళ ఇలా అవ్వకపోతే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఒక ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర. నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. లేకపోతే కనుక మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం వేసుకోవచ్చు. అలాగే వరిగా వేసాను, అది కూడా లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే నేను ఇక్కడ ఒక 3 స్పూన్ల వరకు శనగపిండి వేసుకున్నాను. అలాగే ఒక 4 స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్టు కింద ఇలా కలుపుకోండి. ఇది కొంచెం గట్టిగానే ఉండాలి. చూడండి, ఇలా అయ్యింది కదా. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేస్తున్నాను. వేసుకుని ఒకసారి ఇది కూడా మంచిగా కలిసేటట్టు కింద ఇలా కలుపుకోండి. అటుకులు మనకి మెత్తగా అవ్వాలి, లేకపోతే మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోయినట్టు కింద అయిపోతాయి. చూడండి, మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఏం పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని ఇలాగ వడల కింద చేసుకుని వేసుకోవడమే. చూడండి, ఇలాగా మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసుకుని పెట్టుకుని అప్పుడు ఆయిల్లో వేసుకోండి. ఆయిల్ స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మంచిగా హీట్ అయిన తర్వాత వీటిని వేసుకోండి ఫ్రెండ్స్. మీరు షాలో ఫ్రై చేసుకున్నా పర్లేదు, ఇలాగా డీప్ ఫ్రై చేసినా పర్వాలేదు. చూడండి, ఇలాగ వేసుకున్న తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా అలాగే ఈజీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, క్రిస్పీగా ఉండే అటుకులతో కట్లెట్స్ ఇవి చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి స్నాక్స్ మన ఛానల్లో చాలా చేశాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కూడా అరుణ వంటింటి రుచుల్లో చాలా ఎక్కువ చేశాను. ఒకసారి మీరు చూస్తారనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.